రెడీ అయిమావతిగా రైట్కి సరిపోదు ఇది. అందరూ వెళ్ళండి అంబిక ఫస్ట్ అమ్మాయికి ఎఫెక్ట్ ఇసుకో నువ్వు. చూసావా ఆమె ఎక్స్ప్రెషన్? చూసాను సార్. టేకా సార్ ఇంకొకసారి చూస్తాను సార్. టేక్. ఓకే. మంచి రావాలి. సార్. చిన్న బ్రీత్ అంటావు చెప్పవు. టేక్. బాగాలేదు ఎఫెక్ట్స్. పర్లేదు కనిపిస్తుంది. ఓకే. రెడీ మళ్ళా కన్స్ట్రక్ట్. వర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. వర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. చూసుకోండి ముగ్గురు చెప్పాలి. వర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. వర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. ఎవరికి వచ్చింది అలాగే ఎవరైనా ముందు చెప్పొచ్చు. చెప్తాను సార్. వర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. రెడీ సార్. వర్షి. తప్పు పేరు. వర్షి.
వర్షియా బర్షి సార్. వర్షి వంశీ ఏమో బర్షి బర్షి వర్షి బర్షి అంటే వినిపిస్తుంది వర్షి వంశీ వంశీ సార్. బర్షి బన్సీ అని అన్నారు కూడా. బర్షి take. బర్షి 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 9 మంది యోధులతో సమావేశం జరగాలి. అవి ఏడుస్తలేదు అక్కడ. అవును సార్. సార్ బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. లాస్ట్ పట్టింది. సమావేశం జరగాలి. బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. లాస్ట్ టైం పడిపోతుంది. సార్. ఓకే. బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. రెడీయా మేడం? రెడీ సార్. Take. బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. బండి పంచర్ అయింది. రెడీ. బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. ఓకే నెక్స్ట్. బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. ఏడుస్తున్నారు, ఏడవకుండా చెప్పండి. బర్షి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. ఓకే. వర్షి 9 మంది యోధులతో ఆశయార్థం ఆశయార్థం వెళ్ళండి. సమ్రాట్ ఆశయార్థం సమ్రాట్ ఆశయార్థం సమ్రాట్ ఆశయార్థం. అందరు చేతి అటు పెట్టి చెప్పాలి. డైలాగ్ వచ్చే వరకు కరెక్ట్గా అట్లా అందరూ చెప్పాలి. ఓకే సార్. సమ్రాట్ సమ్రాట్ ఆశయార్థం డైలాగ్ ఫోర్స్గా ఉండాలి. సమ్రాట్ ఆశయార్థం సార్ మీ చేయి అందరితో పాటు. రెడీ? 1 2 3 చేతించండి. 1 2 3. సమ్రాట్ ఆశయార్థం మీరు డైలాగ్ విడగొడుతున్నాడు. సామ్రాట్ ఆశయార్థం. మీరు సమ్రాట్ ఓకే వ్యాపిస్తున్నారు. సార్. సమ్రాట్ ఆశయార్థం చెప్పండి. 1 2 3. సమ్రాట్ ఆశయార్థం రెడీయా? ఒకసారి వినండి. రెడీయా? టేకా? టేక్ సార్. సమ్రాట్ ఆశయార్థం కొద్దిగా గట్టిగా. ఏమా? రెడీ? రెడీ ఓకే సార్. సమ్రాట్ ఆశయార్థం గీతా మేడం? సార్.
ఆవిడకి ఎఫెక్ట్ ఇవ్వండి. రాముడిని సైతం నడు చూసుకోండి. నేను చెప్తుంటే ఒకటి తర్వాత ఒకరు సార్. వాళ్ళకి జాయిన్ అయిపోవాలి. అక్కడ ఏమి ఇస్తారు చెప్పండి. మంచి కొండల మీద ఒక ఆడ లేడీ మీరండి ఇటు ఒక లేడీ అక్కడికి వెళ్ళి కష్టపడుతూ చేస్తుంది. ఇలా మనం ఎవరు చెయ్యం, మన వల్ల కాదు. ఎందుకంటే మనం హౌస్ వైఫ్స్ కదా. ఇలా కొండలెక్కి ఎవరు చేయరు. హౌస్ వైఫ్స్ ఎవరు ఇలా చేయరు. అక్కడ మంగళం కాదు. అందమైన హైమావతి గారు అందరు కూడా ఇలా కొండలెక్కడానికి ప్రయత్నించారు సక్సెస్ కోసం. సింపుల్గా పంజాబ్ ఎక్కేసి అదే కొండ అనుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి మేమందరం ఒక రూట్లో ఉండేవాళ్ళం కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఎట్లా ఇస్తారు మామూలుగా? ఫస్ట్ నువ్వు ఇచ్చేసేయమ్మా, నువ్వు ఇస్తే వాళ్ళు చెప్తారు. हाँ सर. రెడీయా? रेडी सर. ఇక్కడ నుంచి కావాలి. हाँ सर. ओके. టేక్. ఏడుస్తున్నాం అంత ఫస్ట్ వెళ్ళేది డెప్త్. ఓకే. కింద ఉంది కదా, పైకి వెళ్ళేటప్పుడు ఇంకా డెప్త్కి వెళ్ళాలి. మామూలు గురితే కింద టేక్. ఆ కట్టే స్లిడ్ అవుతుంది కదా, అక్కడ కూడా అట్లాంటి కూడా టేక్. మొత్తం మూడు ఏదో టింగ్ 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 శబ్దం వచ్చినట్టు చెప్పండి. మెసేజ్ వచ్చినట్టు सर. ओके. డిఫరెంట్ వేరియేషన్స్ కావాలి. Okay. చూసుకోండి మేడం, మళ్ళీ మీకు నేను చెప్పను. టేక్. ఈ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దగ్గర ఏ స్టోర్ అది అర్థం లేదు. అక్కడికి రండి. బ్యాంకర్ చాంబర్, బ్యాంకర్ చాంబర్. ఓ పని చేస్తారా మీరు? ఈరోజు కాకుండా రేపు వస్తారా? నేను పొద్దున వస్తానే అనుకున్నాను. నేను కొద్దిగా బయటికి వెళ్ళాలి మళ్ళీ. అదే సరే, మనం రేపు వెళ్తాం. సార్ తగిన కొద్దిగా అడ్రస్ చెప్పండి సార్ ప్లీజ్. చాలా బాగుంది. రెడీ? నెక్స్ట్. రెడీయా? ఎవరు చెప్తుంది? सर लेन सर. నేనంటే दीना सर. ఇక్కడ స్టార్ట్ అండి. सर. టేక్.
మేడం కంటెంట్ మారిపోతుంది. ఓకే సార్. ఓన్లీ బ్రీత్ తోటి ఎఫెక్ట్స్ కావాలి. వాళ్ళిద్దరు బాగా ఇచ్చారు. మీరు అనే ఏకపద్యం వస్తుంది. కాబట్టి బాగుండదు, తెలిసి ఉండదు. బ్రీత్ తోటే కావాలి. చెప్పండి ఒకసారి మీరు ఎట్లా చెప్పారు? అదే బ్రీత్ మీరు సింగిల్ వర్డ్కి వెళ్తున్నారు, తప్పు. చలి. ఓకే సార్. చల్లటి కొండలు. కంటెంట్ మారిపోతుంది. ఓకే సార్. రెడీ క్లోజ్ యువర్ నోస్. నవ్వుతారు అట్లా చెప్తారు. టేక్ అక్కడ చూసారా జారి పడింది. అక్కడ ఓకే. లాంగ్ షాట్ లో ఇక్కడ జారి పడుతుంది చూసారా? అది ఎఫెక్ట్ రావాలి, మీరు గమనించట్లా. టేక్ అదే అక్కడే మిస్ అవుతుంది. ఏదైనా కూడా పడిపోవడం అంటే స్లిప్ అయి మంచి కొండ కదండి. కాదు మండిపోతే ఇప్పుడు ఉన్న తొక్కలో చలికే తట్టుకోలేకపోతుంది. మంచి కొండలో ఇంకేట్టుంటుంది. అది చూసుకోండి, లాంగ్ షాట్ లో స్లిప్ అవుతుంది, మీరు మిస్ అవుతున్నారు. అవును సార్. అక్కడ వణుకు ఎక్కువ కావాలి, అక్కడి నుంచి తీసుకోండి. అక్కడ వణుకు చాలా ఇబ్బంది పడుతుంది. అందులో కడుపుతో ఉన్న అక్కడ చాలా ఆ కూర్చున్నప్పుడు ఇంకా చాలా ఇబ్బందికరమైన బ్రీత్ కావాలి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనుషులే కాదు, కడుపులో ఉన్న వాటర్ కూడా గడ్డ కట్టిపోతుంది. భయంకరమైనది. కడుపు గడ్డ కట్టిపోతుంది. లోపల ఉన్న బిడ్డ ఫుట్బాల్ లాగా అయిపోతుంది. అది చాలా చూసుకోవాలి. భారతి ఎన్ని గంటలు వస్తారు? సరే, నేను ఇక్కడే ఉంటాను. మా పిల్లలు బయట ఉన్నారు. సరే అయిపోయింది. అక్కడ చాలా ఇబ్బందికరమైందండి. కొండపై నుంచి కడుపే గడ్డ కట్టిపోతుంది. ఆ వాటర్ డైరెక్టర్ ఎందుకు చూపించాడు కడుపులోని బిడ్డని చెప్పండి? ఆ కడుపు పెయిన్ మీకే తెలుసు కదా, మీరే చెప్పకపోతే ఎట్లా? చిన్న చలికే ఈ చలికే తట్టుకోలేకపోతున్నారు. అది అందుకనే నేను అంటున్నాను, స్త్రీలు వేరు, వీరనారులు వేరు. మీరు ఇదే ఈ కొండలేక నాకు ఎందుకు తప్పాలంటారు. కానీ ఎక్కలేకపోయినా ఇక్కడ ఎక్కగలిగే అవకాశం వచ్చింది ఈజీగా. ఏమంటారు? మరి అది కూడా ఈజీగా ఎక్కే అవకాశం కూడా రానప్పుడు ఇక మనం ఏం చేస్తాం, అది కూడా ఏం చేస్తాం, ఎవరు ఇంకేం చేస్తాం. నాకు అరుపులు వద్దు, ఓన్లీ బ్రీత్. ఓకే సార్. కంట్రోల్ ఆఫ్ బ్రీత్ కావాలి నాకు. అక్కడ ఆమె ఒక నిమిషం
లేడీస్ కూడా నేను చెప్పాల్సి వస్తుంది. పోయిన దినం నేను ఎప్పుడో అర్ధనారీశ్వరులు అంటారు వాళ్ళ అంశం కాబట్టి ఇద్దరికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పేజ్ కూడా నేనే చెప్పాల్సిన పరిస్థితి. టేక్ ఇక్కడ ఇంకా ఎక్కువ అది అంత కావాలి. అది విజయాన్ని అందుకోవాలనుకున్నవాడు కాంప్రమైజ్ కాదు. ఎత్తుకు వెళ్ళిపోవాలి అక్కడ. కింద పడిపోయినప్పుడు కింద అప్పుడే కింద అక్కడ చేయాలి. ఎవరండి సోమనాథ్ గారా? తలపేయండి 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 తలపేయండి. చూడండి చూడండి ఏంటంటే బాగుంది. బ్యాగ్ చెప్తాను 11:30 ఫ్రీగా ఉంటామని అప్పుడు చెప్పాను. రెడీ టేక్. బాగా చెప్పారు కానీ టేక్ లేకపోయింది. నిన్న తిరిగిన సమస్య కూడా ఏంటంటే టేక్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. ఒకటి 3 టేకుల్లో మ్యాక్సిమం లాస్ట్ అండ్ లీస్ట్ అంటే 5 టేకులు లాస్ట్. అంతకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు వద్దని చెప్తున్నారు. నేనేం చేయలేదు. మీరు ఇప్పటికి మనకి ఇది అకాడమీ, ఎంతసేపు అయినా నేర్పిస్తాం, ఎన్ని రోజులు నేర్పిస్తాం. కానీ అక్కడ గంట అరగంట ఎఫెక్ట్స్ ఎక్కువ రావు సార్. నాకు అది నేర్చుకుంటాను. ఎఫెక్ట్స్ అంటే దాని మీద కాన్సెప్ట్ ఎఫెక్ట్స్ నేర్చుకున్న వాళ్ళకి కలిగిన దాంట్లో చాలా అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎఫెక్ట్ కి చాలా పదాలు రాస్తే తెలుగులోకి మాట ఏం చెప్పండి. చలికి బాగా ఆయాసపడుతూ నా లక్ష్యం నేను ఎట్టి పరిస్థితుల్లో కడుపులోని బిడ్డ ప్రసవించాలి, పగిలినా నేను అక్కడికి శరీర ముక్కలైన నా ప్రజల కోసం, నా జనాల కోసం నేను నా రూట్ని నేను ఆగను. ప్రయత్నించి చచ్చిపోవడం కంటే చచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎంత దూరమైనా ప్రయత్నిస్తా, ఆ తర్వాత దేవుడు వస్తాడా లేదా అనేది ఆమె యొక్క ఇంత డైలాగులు ఉంటాయి. ఇన్ని డైలాగులు ఆ కొండ మీద నుంచి ఇలా షార్ట్ కిందికి వెళ్ళారు. అప్పుడు దాని అర్థం ఏంటి? ఇంకా ఎంత దూరం ఉన్నా సరే వెళ్తా. దాని అర్థం అది. డైరెక్ట్ షాట్ అలా పెట్టాడంటే ప్రయత్నం ఎప్పటికీ దూరంగానే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒక భాష ఉంటుంది. ఎఫెక్ట్స్ అన్నిటికీ ఆ భాష మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరంటే మీరు ఏంటంటే ఓన్లీ డైలాగ్స్ చెప్పడం అంతే. మంచి ఉంది, ఒక ఆవిడ నడుచుకుంటూ ఇదే మీ కాన్సెప్ట్. కానీ అది కాదు. అది సామాన్యుడు ఆలోచించేది. ఆ మంచులో ఒక తల్లి ఎందుకు వెళ్తుంది అంత దూరం, అది గమనిస్తే మీరు ఆర్టిస్ట్ అవుతారు. అది మీరు చూసుకోవాలి. చూసారా దేవుడు వచ్చాడా? చివరి ఎండింగ్ లోనే వస్తాడు దేవుడు. ఎప్పుడైనా సరే ఫస్ట్ లోనే రాడు. చూసారా శివంలాగా పడిపోయినప్పుడు వస్తాడు దేవుడు. అంటే చివరి ప్రయత్నం అక్కడి వరకు. ఇక్కడ ఇప్పుడు చూడండి ఆయన ప్రకాశం చూడండి చేతికి, అర్థమైందా? ఆ ప్రకాశాన్ని మీరు చూడండి. అది ఆ తల మీద ఆ చూస్తున్నారా? నేను ఆ చేతి నేను చాలా సార్లు అందుకున్నాను. ఇట్లా ఇట్లా అర్థమైందా? అది అందరికి రాదండి. చేయి పెట్టే చూస్తున్నారా? ఇది అందరికి రాదు. అది అందరూ అందుకోలేరు కూడా దీన్ని. చూసారా ఎంత అద్భుతంగా ఉంది. ఆ వెలుగు చేతికి పెడుతుంటే చూడండి చూడండి. అక్కడ ఉంటుందండి సక్సెస్. అంటే మనిషి తన టార్గెట్ని అంత బలంగా నమ్మితేనే దేవుడు వస్తాడు. మనం ఏం చేస్తాం? మనం ఎక్కడ ఎండింగ్ ఇచ్చేస్తాం అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఎండింగ్ ఇవ్వండి, మీరు ఇక్కడ ఇచ్చేస్తే సబ్జెక్ట్ అమ్మో నాయన అనవసరంగా అంత దూరం పోయి ఆ ప్రాణాలు తీసుకోవాలన్నా, ఎందుకు నాయన నేను ఇక్కడ ఉండిపోతా అని ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? మన డబ్బింగ్ అకాడమీలో కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతారు. ఎందుకు? కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. వామ్మో, ఈ అవకాశాలు ఇంత హైట్లో ఉంటాయా? ఇంత గట్టిగా ఉంటుందా?
పైన హోటల్స్ ఉండవు, టీ ఉండదు, నా ఫ్యామిలీ ఏం కావాలి, నా బిల్డింగ్లు ఏం కావాలి, నా భోజనం ఏం కావాలి, నా నగలు ఏం కావాలి, నా ఊరేం కావాలని ఆ కొండలు చూసే వరకు మీరు ఆగిపోతారు. కానీ ఎవడైతే విజయాన్ని అందుకొని ఇట్లా ప్రయత్నిస్తాడో ఈమెలాగా ఇలా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతాడో, ఎన్ని కష్టాలైనా అనుభవించి ముందుకు పోతాడో, ఇలా ఎంత తిప్పలు పడి తిండి లేకపోయినా సమయం వృధా చేసుకొని ఇట్లా దాటుకుంటా ఇట్లా నొప్పులను భరిస్తూ మేము మా బాధలను భరిస్తూ ఇలా వచ్చి బిడ్డలను సైతం ఇప్పుడు మా సాధికి అందరూ ఇట్లా ఇబ్బంది పెడతారు. ఇట్లా అడుగులు వేసుకుంటా ఎవడైనా సరే ఇలా అడుగులు వేసుకుంటున్నప్పుడే ఇలాంటి ప్రకాశాన్ని మీరు అందుకోవచ్చు. అది మన వల్ల అవ్వట్లేదు ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే అక్కడ ఆగిపోతున్నారు. అది హైమావతి గారు అది విషయం. ఇంత మ్యాటర్ హై आप नहीं सुनते, सुन रहा हूँ सर. क्या सुनते? क्लासेस होते, क्लास हो गया, आफ्टर मैं नई क्लास दे देंगे क्योंकि मेरे कोशिश पास करेंगे. टाइम नहीं है. ఇది కాశీ. నాకు కాశీలో బాగా ఇష్టమైన ప్రదేశం ఇదే. ఇంట్లో చూస్తున్నారా ఏంటది? ఘాట్. ఘాట్ అంటే నాకు చాలా ఇష్టం. అది చివరి మనిషి అక్కడ పోయి చేస్తారు. ఇక అర్థమైందా? కాబట్టి అట్లా మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఏడ్చుకుంటూ తల్లిదండ్రులు ఎవరు చచ్చిపోయారు కర్మకాండ చేస్తున్నారు, వాటికి సంబంధించిన ఏడుపులు కావాలి మనం. వెళ్ళండి అరవింద్ గారు. తెలుసు కదా ఇంకా మీకు కాశీ ఘాట్ గురించి తెలుసు కదా. ఇక్కడ ఈ షార్ట్ మీద నాకు ఏడుపులు కావాలండి, ఈ షార్ట్ మీద. ఓకేనా? రెడీయా? వెళ్ళండి. ఈ షార్ట్ మనం నవ్వొచ్చా? లేదు కదా? సోమనాథ్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి. సోమనాథ్ గారు ఇవ్వండి, నాకు మిత్రుడు, మంచి శ్రేయోభిలాషి, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మనకు వర్క్స్ వచ్చినాయి అని అందరిని పిలుచుకుంటున్నాయి. ఈయన ఎప్పటి నుంచి అంటే నాకు పరిచయము 10 years నుంచి పరిచయం. కాబట్టి మంచి వ్యక్తి. ఇప్పుడు మనకు వర్క్స్ వస్తున్నాయి కదండి, వెతికి పెంచి ఇప్పుడు నాకు ఓటేసాడు కదండి ఈయన, అందుకని న్యాయం చేయాలి కదా, అందుకని పిలిపించి నేర్పించుకుంటున్నాను. మంచి మనిషి, అంతలా ఉన్నాడు. రెడీ సార్? ఆయనతో పాటు నోట్ కలపండి. చూస్తుంటే సోమనాథ్ గారు ఇప్పుడు ఇదే వరకు బయట జరుగుతుందండి. ప్రతి మనిషి 1000 రూపాయలు ఇస్తున్నారు అక్కడ. ఉందా మీకు అది? దయా లేదు, నేనే దేవుడి దయ మీద పడుతున్నాను. నా దయ పొంగలేదు. మాట్లాడిన వాళ్ళతో పాటు ఏడవాలి. కాశీ ఘాట్. అయ్యో నాన్న తాతయ్య, అయ్యో నన్ను వదిలిపోతే అయిపోయింది. కర్మకాండ చేయడానికి ఇంత దూరం వచ్చా. అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోయారా? అమ్మమ్మ సోమనాథ్ గారు మనకి ఇవే అక్కడ వర్క్ ఉంటుందండి. ఓకే సార్. ఈ క్రౌడ్ తెలుసు కదండి, అవును. అందుకని పిలిపించాను. ఇది కొద్దిగా ప్రాక్టీస్ ఉందా లేదా నాకు తెలియదు. ఓకే సార్. కాబట్టి అక్కడ ఏంటంటే చిన్న డైలాగ్స్ కూడా అడుగుతారు, రూపాయలు ఇస్తారు. ఓకే సార్. పొద్దున్న చెప్తే సాయంత్రం చేస్తారు. ఓకే. సినిమా వర్కే కదా. అవునండి. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా అనిపించారా? ఫ్లెక్సిబుల్ వర్క్. భోజనం పొద్దున టిఫిన్ పెట్టారు, సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చారు. ఓకే సార్. కాబట్టి అందుకోసం మీకు నేర్పించుకుంటున్నాను. చెప్పండి సార్. ఓకే సార్. ఒకసారి ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటారండి. ఒక వ్యక్తి చనిపోయారు, ఆయనకి ఇక్కడ రాసి పెట్టుంది, మహానుభావుడు అండి, ఎన్ని ఆస్తులు అయినాము. చివరికి కాశీలో ఆయన ఇలా జరగడం, గుడికి వచ్చామండి, చనిపోయాడు అంటే డిస్కషన్ ఎలా ఉంటుందంటే ఎలా చనిపోయాడంటే సార్ అందరి కలిసి గుడికి వచ్చామండి, సడన్ గా ఆయన ఇక్కడ ఉంది రాసి పెట్టిందండి. నాకు కూడా ఇలా చనిపోవాలని కానీ దేవుడు ఎప్పుడు రాసి పెట్టాడు అనే టాపిక్ మీద మాట్లాడుకోవాలి. అంటే ఒకరందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళారు మోక్షం కోసం. సడన్ గా ఆయన చచ్చిపోయాడు, అదృష్టమే కాశీలో చచ్చిపోవడం అనేది. ఆ టాపిక్ మీద మాట్లాడుకోవాలి. రెడీ? వచ్చారండి ఆవిడ అసలు ఎలా అయిందండి? అసలు అనుకోలేదండి ఆవిడ ఈ పుణ్యక్షేత్రాల్లో ఆమె చనిపోవడం అన్నది ఎంతో ఎంత అదృష్టం కదా. అనుకోలేదండి ఆవిడ చూడాలి చాలా రోజులు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి మంచి మరణం ఇచ్చాడండి భగవంతుడు ఆమెకి. అసలు చాలా మంచి మరణం ఇచ్చారు. ఎట్లా అయింది కదా.
ఎందుకు డౌన్ అయిపోతుంది? కంటిన్యూ సరే అది వదిలేయండి. ఇదో ఇంకా కంటిన్యూ అవ్వాలండి. నేను ఇది సోమనాథ్ గారు మనకు కావాల్సిన సబ్జెక్ట్. ఓకే సార్. అంటే క్రౌడ్ నేర్పించుకుంటాను. వారణాసిలో ఉన్న అనాథల లిస్టు. అందులో వేదాని పేరు ఉందేనా? మొన్న మీరు హైమావతి గారు ఈశ్వర్ గారితో వర్క్ చేసి వచ్చారా? చేసినాం సార్. ఆయన చెప్పి నేనే చెప్పింది ఈశ్వర్ గారే. ఓకే సార్. వినండి. ఉన్నాడు కానీ చెప్పాలంటే కొంత ఖర్చు అవుతుంది మరి. విన్నారా? ఆయనేనా? అవును సార్. ఆయనతోనే మీరు వర్క్ చేసి మీ అదృష్టం అట్లా ఉంది. ఎన్నికలా పోలీస్ స్టేషన్ అండి. పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుంటున్నాం, కోర్టు దగ్గర మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటారు? రకరకాల కేసుల గురించి మాట్లాడుకుంటారు. బ్యాక్గ్రౌండ్ పీపుల్ కనిపిస్తారు కదా, ఆ కోర్టు కేసు దగ్గర ఏంటి కేసు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల. ఇక్కడ నుంచి ఈ లాంగ్ షాట్, ఇక్కడ నుంచి ఇక్కడంతా కోర్టు గురించి మాట్లాడుతున్నారు. మంట జరిగింది, మానవంగా జరిగింది, దాని గురించి ఆ షాట్ అయిపోతుంది. రెడీయా? ఓకే సార్. రెడీ అందరూ? రెడీ సార్. టేక్. అరే మన ఆ అడవిలో వీధిలో చాలా ఇలా మర్డర్ అప్పట్లో కూడా జరిగింది చాలా కదా. మర్డర్ జరిగింది. ఎందుకు? ఆ ఇలా అమ్మాయి జరిగింది? హత్య చేసి అదే వెళ్ళారండి. పోలీస్ అసలు స్టేషన్ పోలీస్ స్టేషన్ చాలా నుంచి వెళ్ళారు. పోలీస్ వాళ్ళు. అసలు అనుమానం ఇలా వాళ్ళ ఏం భర్త జరిగిందో మీదే ఏం అంట. తెలియదు. అసలు వాడు ఎలా ఉన్నాడు, ఏం బయటికి జరిగిందో చూడడానికి తెలియదు. చాలా అవును మంచిగా సార్. ఉన్నాడు కానీ చాలా తర్వాత దారుణంగా అరెస్ట్ జరిగింది మర్డర్ అది. అరెస్ట్ చేసి వచ్చారండి. ఎలా జరిగిందో ఏమో కనుక్కోవడానికి వచ్చారు. కానీ చాలా వాయిదాలు కూడా వచ్చాయంటండి. అవునవును. అందరూ మాట్లాడట్లా. ఒక పని చేయండి, ఒక్కొక్కటైనా మీరందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. మొన్న ఒక అమ్మాయికి పెళ్ళయింది, అనుష అనే అమ్మాయికి. వాళ్ళ అత్త మామ వాళ్ళ కొడుకు అందరు కలిసి అమ్మాయిని కాల్చి చంపేశారు. పెళ్ళై 10 రోజులు కూడా కాలే, ఇదో కాల్చి చంపేశారు. ఆ టాపిక్ మీద మీరు బాధపడుతూ మాట్లాడుకుంటున్నారు. రెడీయా? రెడీ సార్. అమ్మాయి పేరు అనుష, పెళ్ళై 10 రోజులే అయింది. ఓకే. వాళ్ళు మంచి సంబంధం ఇస్తే కాల్చిపాటు చంపేశారు శవాన్ని. అర్థమైనా? అందరూ ఒకటే, మీరు బాబాయో పిన్నో తమ్ముడో అన్ననో. టేక్. అరే పెళ్ళై అనుషాని మధ్య పెళ్ళైంది కొత్తగా, తెలుసా మీకు? అవును. 10 రోజులు అయిందండి ఆ పిల్లకి పెళ్లి జరిగి. ఆ చెత్త నా కొడుకుని వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళు ఎలా చేశారు? అత్త మామ టార్చర్ అండి. 10 చెత్త రోజులు నా ఆ కొడుకు పిల్ల ఏం వాడిని. చేసిందని వీళ్ళు ఏం చేశారు? ఆ అన్నం చెప్పింది. కోసం చేశారా, లేకుంటే డబ్బుల కోసం చేశారా, బంగారం కోసం చేశారా, ఎలా చేశారు కూడా అర్థం కావట్లేదండి. అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపారు. రాలేదండి వాళ్ళు. ఖచ్చితంగా ఎలా వాడిని- చేశారు? ఎంత వాడిని ధైర్యంగా ఇసిపెట్టే అసలు ఆ ప్రసక్తి లేదు. అమ్మాయిని అసలు ఎందుకు అంత ఇంట్లో దారుణానికి బంధించి ఎందుకు కొడగట్టారు? అసలు కిరోసిన్ ఎంత మంటేసి చేశారండి అసలు ఆ అమ్మాయిని అసలు ఎంత చక్కగా ఎంత ఉండేదండి. నమ్మి ఎంత ఇచ్చామండి. అవునండి. వాళ్ళు అసలు అలాంటి దారుణంగా అసలు చంపాడు. అసలు వాళ్ళు అలా చెప్పిన చేస్తున్నారండి వాళ్ళు. చాలా ఎలా దారుణంగా చేశారనేది అసలు ఇంట్లో ఉండి మరి ముగ్గురు నైస్ నైస్. అవును కదా, ఇది కొట్టేస్తా. ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వేరే షాట్. మళ్ళీ అక్కడికే మళ్ళీ సేమ్ మాట్లాడుకుంటున్నారు ఏదో. అర్థమైందా? లేదు. ఇప్పుడు చూసారా కర్మన్ ఘాట్ దగ్గర ఏదో మాట్లాడుకుంటారు మామూలుగా లైట్ గా. కాశీని చూడడానికి వచ్చిన టీం మాట్లాడుతున్నట్టు ఉండాలి ఇక్కడ. ఓకేనా? ఓకే సార్. దీని తర్వాత నెక్స్ట్ షాట్. కాశీకి వచ్చారు కదా, అన్ని ప్రదేశాల గురించి వాటి గురించి మాట్లాడుకుంటారు. ఓకేగా? ఓకే ఓకే సార్. సార్. అరే కాశీలో కాశీకు 9 రోజులు ఉండాలంట. అవునండి. ఉంటే మంచి ప్రతి పుణ్యఫలం ఘాట్ లో దొరుకుతుందంట. కూడా సాయంత్రం జరిగే చాలా హారతి ఉంది బాగుంటుంది. చూసారా, అది చూస్తే చాలా జన్మ బాగుంటుంది. ధన్యం అయిపోతుందండి. ఇక్కడ నుంచి ఈ అమ్మాయి బయటికి ఇక్కడ జరిగినప్పటి నుంచి. రెడీయా? ఓకే సార్. టేక్. కాశీలో రే పక్కకు జరురా. 9 రోజులు పక్కకు ఉంటే జరుగు. ఎంతో మంచిదంట. కాశీ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఎన్నో జన్మల పుణ్యం కాశీ అండి. రావాలి. అసలు ఎంత పూర్వ అందమైన జన్మ ప్రదేశం సుకృతం అండి. అండి. మా తాత ముత్తాతల నుండి చెప్పేవాళ్ళండి కాశీలో జన్మ అరవింద్ గారు పక్క జరగంటే ఎవరు లేడు కదా. ఎవరో మాట్లాడుతున్నట్టు అట్లా మాట్లాడారు. స్టార్టింగ్ పక్క జరగంటే విజువల్ కూడా అట్లా ఉండాలి కదా, తోసేసినట్టు ఉండాలి కదా. విజువల్ తోసేసినట్టు లేదు కదా. విజువల్ మీద తోసేసినట్టు ఉంటే అప్పుడు మనం చేసుకోవాలి. రెడీ. టేక్. ఎన్నాళ్ళ తర్వాత కాశీలో కాశీకి వచ్చానండి. ఎన్ని ఇంతటి మంచి పుణ్యక్షేత్రాన్ని మంచి చూడండి, ఎన్ని క్షేత్రాలు జన్మలు ఉంటాయి. అదృష్టం చాలా చేసుకున్నానో బాగుంటాయి. సగం కాలిపోయింది మా అసలు. తాత ముత్తల నుంచి జీవో చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు. కాశీని చూడడం అన్న జన్మ ధన్యం అనేసి అన్నమాట. చాలా అసలు ఆ ఘాట్ లో సాయంత్రం హారతి జరుగుతుంది చూసారా, చూడు, ఆ సాధువుని అది చూడు. అద్భుతం అండి. అస్సలు రామని నువ్వు కంటిన్యూగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక
ఒకసారి మాట్లాడాలి, పక్కన వాళ్ళకి లీడ్ ఇవ్వు. సార్ అలాగే ఏమంటారు దీనా గారు, లేదంటే ఏమండి హైమావతి గారు, చెప్పండి సోమనాథ్ గారు, మామయ్య గారు, ఇట్లా కలపండి పేర్లు. ఒక్కడి అంటే నీ ఒక్క వాయిస్ వినిపిస్తుంది. టేక్. ఏమండి ఇంత దీనక్క, ముందుకు ఎప్పుడైనా కాశీలో వచ్చారా మీరు 9 కాశీకి? రోజులు ఉండాలంట అసలు దీనక్క. కాశీని చూడడం ఎంత బ్రాహ్మణుని అదృష్టం తెలుసండి. చాలా అవును, సాయంత్రం జరుగుతుంది చూసారా హారతి, భస్మ హారతి చాలా జరుగుతుంది బాగుంది. ఉదయాన్నే ఈ కాశీ క్షేత్రం ఆ రావాలంటే స్వామి వారికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. అదే అవునండి, బాబాయ్, అవును నిజం. మరి. అవునండి అవునండి, అవును. అవును బాబాయ్ గారు. ఏమేమి అసలు చూసారు ఇంతవరకు? అన్న అసలు నువ్వు మేము అన్ని చెప్పండి, ఘాట్లు కాశీ చూసామండి, గురించి 13 ఘాట్లు ఉన్నాయంట ఇక్కడ. కాశీ గురించి ఏం తెలుసు నీకు? టీవీలో కూడా చూసానంటే చూసారా? ఎప్పుడు రాలేదు. చూడలేదు ఇంకా. నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. మాకు అర్థం అవునా? చెప్పేవాళ్ళండి. ఇది సాయంత్రం జరుగుతుందండి. అక్కడ రావాలంటే కూడా రాసుకోవడం ఉండాలి. కాశీ రావాలని చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా అవును, కాశీ అక్కడ చూడాలి, దర్శించి చూడవలసిన పుణ్యం కాశీ చాలా చూసి పుణ్యం. అక్కడ నుంచి మోక్షదాయకం, రామేశ్వరం వెళ్ళాలని కూడా పుణ్యపదం. చెప్పారు తెలుసా హనుమాన్ గారు మీకు? ఆ క్షేత్రాన్ని విన్నాను దర్శించుకోవడం నేను ఈ మధ్య. చాలా అదృష్టం. అవునా మేము కూడా అందుకేనండి బయలుదేరం 9 రోజులు ఇంకా మంచిదట అసలు కాశీలో. కానీ నాకు 9 రోజులు. వీలే లేదు, ఈ అవకాశం ఇంకా దొరకట్లేదు అసలు ఈ అదృష్టం దొరకడం ఎన్నో జన్మల పుణ్యం. అది అయిపోయింది. ఇప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఊరు మొత్తం దీనికి దానట్టుగా మార్చుకోవాలి. ఓకేనా? బస్ స్టాండ్ వచ్చినప్పుడు బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు పోలీస్ స్టాండ్, బ్రిడ్జ్ చూసా బ్రిడ్జ్ ఇమీడియట్లీ మారిపోతూ ఉండాలి. ఓకేనా? ఓకే రెడీయా? టేక్. అఘోరా చూసారండి? అఘోరా, ఈ కాశీ నుండి అమ్మా, అఘోరా ఎంత రష్ ఉందండి అసలు. ఆ, ఈ ఈ పోలీస్ బస్ స్టేషన్ స్టాండ్ వెళ్ళడానికి బాజు- అడిగేనా బాజు అసలు? హటో. మీకు తెలుసా ఏమైనా? ఇటు వెళ్ళాలా? ఎటు వెళ్ళాలి కూడా తెలియట్లేదు. తెలియట్లేదు. జర సంభాల్ కే. చాలా వింత వింత మనుషులు జర ఉన్నారు. సంభాల్ కే. చాలా మంది కూడా హలో, హలో. అసలు తెలియట్లేదు. అయ్యో, ఆ బ్రిడ్జి చూసారా ఎంత బాగుందో? గాడి ఇక్కడ రోక్ దో. జరగడం చాలా ఉందండి. అసలు ఈ ట్రాఫిక్ ఇక్కడ చూసారా? చాలా చాలా ये ఏమైనా लास्ट కొత్త ऑफ అంటే है। మనకి ఏమైనా ఇక్కడ నుంచి अभी लास्ट बस कहाँ है? అసలు ఎలా కూడా తెలియట్లేదు. తక్కువగానే హిందీ స్పెషల్ గా అంటే అప్పుడు చెప్పండి, ప్రెసెంట్ మాటలు కలపండి. సోమనాథ్ గారు అదే, సోమనాథ్ గారు బ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా? లేదండి, బ్రిడ్జ్ బాగాలేదు. అరవింద్ గారు మీరు ఎప్పుడైనా కాశీకి వచ్చారా? లేదండి, మొదటి టైం. ఏంటి మేడం, దీనా గారు ఎప్పుడైనా మీరు వచ్చారా? మీ కుటుంబ సభ్యులు అట్లా మాటలు కలపండి సార్. అన్ని లాంగ్వేజ్ ఉంటాయి సార్ కాశీలో. నేను చెప్తా, హిందీ ఓకే. పక్షులు తీసుకుంటా. ఇది వాళ్ళు తెలుగు వాళ్ళే వెళ్ళారు అక్కడ. నేను తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నాను. తెలుసు కాశీలో హిందీ వాళ్ళు ఉంటారని చెప్తా. అది ఎక్కడ తీసుకోవాలి అక్కడ చెప్తా. ఫస్ట్ ఇది అందరు కంటిన్యూ చేయండి. టేక్. ఆహా. కాశీ నుండి అఘోరా. ఎంతమంది అఘోరా అండి? ఎంత చాలా ట్రాఫిక్ మంది చూసారా ఉన్నారు. అసలు? బస్ స్టాండ్ మీరు ఎప్పుడైనా వచ్చారా చాలా- కాశీకి? లేదండి, అదే రాలేదు. ఇక్కడ ఫస్ట్ టైం పోలీస్ వచ్చాము స్టేషన్ మేము. అంతా ఆగి ఉన్నారు జనాలంతా కూడా. ఏమేం అబ్బా, చూసారు ఎంత ఎంతవరకు? ఈ రకరకాలమైనటువంటి మతాల మనకి వారు, కులాలు కూడా ఉన్నారండి కాశీలో. చూడండి. ఏమండి, అనంత్ గారు? ఆ బ్రిడ్జి చూసారా? మీరు ఎప్పుడైనా ఎంత చూసారా? బాగుందండి. ఎప్పుడైనా జర్నీ చేశారా? పిల్లలు వచ్చారండి? హౌరా బ్రిడ్జ్ లా ఉంది ఇది. చూసారా మీరు? కరెక్ట్, చాలా బాగుందండి. అసలు చాలా ఎక్కడైనా మెత్తగా కూడా ఈ ఉందండి. బ్రిడ్జి చూడడం చాలా ఆనందంగా టీవీలో చూడడం అంతే. ఆ, అసలు సినిమాలో ఎలా చూసాను కొంచెం అంతే. చాలా ఓకే. అసలు. అవును, అవునండి. అసలు పిల్లలు కూడా చూడండి ఎలా వెళ్తున్నారు. అవును కదా, ఇక్కడ ఎవరు? మీరు ఎలా వచ్చారండి మీరు? నేను ట్రైన్లో వచ్చారా? లేదండి, ఎలా బస్ వచ్చారు? వచ్చానండి. ట్రైన్ కూడా బస్సా? అక్కడ చూసారా? లైట్ టైం ఎంత చక్కగా ఉందో. లైట్స్ ఎంత బాగా చాలా కష్టపడి వచ్చాను. అవునండి. అక్కడ బోటింగ్ కూడా ఉంది అది చూసారా? ఫస్ట్ టైం మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి వెళ్ళడానికి. వెళ్దాం, ఖచ్చితంగా వెళ్దాం. ఆ, ఇది కూడా నాది first time అండి. ఇది కూడా మంచిగా. ఆ, రేపు బట్ వెళ్దాం. తినాలండి. యా, ఆకాశం ఎలా చూడండి ఉందండి? ఎంత కాశీ ఆనందంగా, ఎంత అద్భుతంగా ఉంది. అద్భుతాలు అటు నుంచి అలా వెళ్ళిపోతున్నాయి. పుణ్యప్రదం, చాలా మోక్షదాయకం. అవునండి అస్సలు చాలా చాలా బాగుంది బాగుంది చూడడానికి. హైదరాబాద్. కుళ్ళు వినాశముఖమ్మ పంచనిష్టం ఇది అండ్ అమ్మాయి అంటే పట్టుకో, అంటే ప్రపోజ్ చేయ, పంపిన లొకేషన్ అంటే ప్రపోజ్ చేయ. ఇదే మ్యాప్ గడ్ పంపిన లొకేషన్ రోడ్డు మీద జనాలు మాట్లాడుకుంటూ పోతున్నారు కదా, రోడ్డు మీద. రెడీయా? ఇప్పుడు మాట్లాడిన హిందీ. హిందీ ఎవరికి వచ్చు? హిందీ వచ్చు సార్.
మీకు ఇంకెవరికి వచ్చింది? కొంచెం మేడం కొంచెం ఒక రెండు కొంచెం పదాలు అంతే. వస్తాయి అంతే, ఎక్కువ రాదు. కంటిన్యూస్ గా మాట్లాడుతూ మాట్లాడితే వస్తుంది. మాకు తెలుగు రాదు. మనకు తెలుగు రాదు ఇప్పుడు continuous మాట్లాడడానికి. కదా తెలుగు వాళ్ళు continuous ఇదే మాట్లాడాలి. కుకట్పల్లి మహాన్ వస్తున్నావునా? ఇప్పుడు ఎన్నింటికంటే బాబాయ్ దగ్గర వస్తాను ఫోన్ చేస్తాను. भाभी जल्दी जल्दी जाओ भाभी जल्दी, हाँ मुस्लिम्स में भाभी जल्दी जाओ, आ रहा हूँ थोड़ी देर से. ఏం చెప్పాలి అర్థం కాదు, చెప్పండి. अभी थोड़ा रुको हल्लू अभी आ रहा हूँ अभी आ रहा हूँ. थोड़ा देर रुको बीबी जल्दी आओ, थोड़ा रुको. थोड़ा देर रुको अभी आ रहा हूँ अभी आ रहा हूँ. కొంచెం మెల్లగా వెళ్ళమంటే थोड़ा संभाल के మేడం थोड़ा రెండు నిమిషాలు కూర్చోండి. సరే ఆ, संभाल के. కూర్చోమంటారు వస్తున్నా మీరు ఎక్కడి నుంచి వస్తున్నా हाँ हाँ आ रहा हूँ आ रहा है आ रहा हूँ. थोड़ा रखो अनाना వాళ్ళు ఎక్కడ నుంచి బండి తెచ్చేస్తారు थोड़ा रखो అంటే ఏమనండి ఆకండి थोड़ा रखो ఇంకోసారి చూడండి. ఏమన్నా? ఆకండి అంటే ప్రాపర్ అంటున్నా నేను ఉండేది ఇక్కడ సుచిత్ర మీరు ఎక్కడ తొంపలే నేను ఉండే సుచిత్రనే మీరు మేడం సిటీ అపార్ట్మెంట్స్ అంటే జాబ్ ముందు కార్పొరేట్ జాబ్ చేస్తాను ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను ఫ్రీలాన్సింగ్ మాస్ కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ అంటే మీడియా జర్నలిజం అట్లా ఏం చెప్పాలంటే నువ్వు ఒకదానికి చెప్పని నువ్వు ఒకదానికి అవుతావు మళ్ళీ నువ్వు ఒకదాని బట్టి ఎట్లా అంటావు అంటే వన్ బై వన్ క్రౌడ్ ఉన్నట్టుంది కానీ వన్ బై వన్ వెంటనే ఉంటే మంచిగా ఉంటారు విన్నాను పద్ధతులు చెప్పొచ్చాను అంటే ఇప్పుడే వచ్చాను ఇంకా ముందు ఎప్పుడు చూడలేదు అట్లా అసలు నిజంగా చూడడం కోసం 9 రోజులు మణికర్ణిక ఘాటు అశ్వమేధ ఘాటు మా హస్బెండ్ వాళ్ళ బావగారు కష్టపడడానికి ఇవ్వాలి అబ్బాయి ఎందుకు వంటనే వచ్చింది 2 days కానీ కాకపోతే మా ఫ్రెండ్ వెళ్ళింది 9 days రామేశ్వరం చూడాలంటారు రామేశ్వరం తమిళనాడు ఇక్కడి నుంచి పాతకాలం మనుషులు అంటే మన రామేశ్వరం స్టార్ట్ కాశీకి వెళ్ళినోళ్ళు రామేశ్వరం కాశీకి వెళ్ళినోళ్ళు రామేశ్వరం వెళ్ళాలని దర్శనం చేసుకుంటారు కాశీకి పోయినట్టు కాశీకి పోయినట్టే అని అనేది అందుకోసం అక్కడ రామేశ్వరం వెళ్ళి వస్తారు అది పోగొట్టుకోవడం కోసం రామేశ్వరం వస్తారు కాశీకి వెళ్తే రామేశ్వరం వెళ్ళాలి బాబు జల్దీ అవి అట్లా అది మోస్ట్లీ మీరు మాట్లాడేది ఓల్డ్ సిటీ స్లాంగ్ హైదరాబాద్ స్లాంగ్ అక్కడ అక్కడ హిందీ కదా అది హిందీ వేరేలా మాట్లాడాలి ఇది హైదరాబాద్ కదా ఇక్కడ మాట్లాడచ్చు అవి ఆరవ్ మన హైదరాబాద్ స్లాంగ్ లా మింగేస్తారు ఆరు ఇప్పుడు వద్దంటే నక్కు అంటారు అట్లా మామూలు హిందీలో నహి చాయ్యే మన దాంట్లో నక్కు అంటే ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే మన సంగారెడ్డి దగ్గర
మీరు లోపల ఎక్కడ కానీ మెచ్చదు. మీరు అది పోదాడు సూర్యాపేట బైక్ మీద వస్తుంది దగ్గరనే కదా సుచిత్ర నుంచి ఇక్కడ ఎంత అంటే మీరు బైక్ నుండి షార్ట్ కట్ ఇప్పుడు వస్తుంది సుచిత్ర జగదేరుగుట్ట అంతే. నేను ఇట్లా గోవిందపల్లి మీరు తిరిగి వస్తారు ఇంట్లో. రీసెంట్లీ జాయిన్ అయ్యిందా? ఏంటి దాంట్లో తేడా నేను కాదు ఇదే వస్తుంది ప్రొడ్యూసర్ మామగారు వీళ్ళ మాదే మీ మేనమామనా? అంటే మేనమామ ప్లస్ మామగారు రెండు అన్నమాట రెండు కాబట్టి కొంచెం అధికారం ఉంటుంది అందుకే ఈ ప్రదర్శన చేయమని చెప్తున్నాను మనం చేస్తాం సంతోష్ కుమార్ అన్న కదా? మన స్టూడియో ఏ మూవీస్ అంటే మూవీస్ ఏ మూవీస్ తీసారు? డబుల్ కమ్ ఆహా బాగా అమర్కం. ఇంకా కొన్ని చాలా మూవీస్ చేశారు ఇదే ఐడియా లేదు అంటే కరోనా బిఫోర్ చేస్తుండే స్టూడియో ఉన్నప్పుడు కరోనా తర్వాత ఇంకా స్టాప్ చేశారు ఎక్కడన్నా కామాక్షి మూవీస్ అది ఇదేనా వాళ్ళదేనా? కామాక్షి మూవీస్ ఉంటుంది అది. మూవీస్ కూడా ఏవో కొన్ని చేశారండి పేర్లు అయితే ఉన్నాయి కానీ ఒకటి కూడా మీరు యాడ్ కూడా చేశారు నాగార్జున క్లోజ్ వాళ్ళు కామాక్షి మూవీస్ వాళ్ళు నాగార్జున క్లోజ్. అమెరికం లాస్ట్ అనుకుంటా. సోమనాథ్ గారు సార్ మంచి ఆర్టిస్ట్. మీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఇది మనకు వర్క్ జరుగుతుంది సార్, అందుకని మిమ్మల్ని చెప్పండి సార్ 40,000 శాలరీ మీరు 50,000 కాదు 2 లక్షలు సంపాదించారు మీరే రాక. రెడీ రోడ్డు మీద చలో ఇదే వర్క్ అక్కడ జరుగుతుంది అందుకని నేను చూపిస్తున్నాను. అది నెక్స్ట్ అంటే పని ఏం చేసినా కూడా మేడం నోరు వాయిస్ వచ్చేటట్టు చూడండి, ఓకే ఓపెన్ చేసేటట్టు ప్రయత్నించండి. రెడీయా? ఓకే రోడ్డు సార్ మీద మాట్లాడుకుంటూ పోతున్నాం జనాలు. రెడీ సార్. అరే ఎక్కడికి వెళ్తున్నారు? कहाँ चल रहे? हेलो हेलो अभी आई है। संभाल के ఏ లేదు जरा रुक ఎక్కడికి వెళ్తున్నారు? గట్టిగా టేక్. कौन है रे మీకు హిందీ ఎవరైనా ఉంటే ఇంకొకరితో మాట్లాడాలి, లేదంటే కోఆర్డినేటర్ లేకపోతే మీరు తెలుగులోనే మాట్లాడాలి. ఓకే సార్ సార్. టేక్ తెలుగు అని మాట్లాడు. రే అడగతున్నారా దీది ఇక్కడ పని ఉంది, లేదు లేదు వస్తావా? ఇక్కడే చార్మినార్ వరకు వెళ్తున్నా నేను. నేను మీరు కూడా వస్తాను, వస్తారా? నేను వస్తాను. లేదు, లేదు. తొందర తొందర ఏ కూరగాయలు జరా. ఎలా తీసుకోవాలని. సోమనాథ్ గారు అరవింద్ గారు మీరు ఇద్దరు మాట్లాడుకోండి. ఓకే సార్ రెడీ టేక్. వాళ్ళు ముగ్గురు వాళ్ళు మాట్లాడుకుంటారు. టేక్ హిందీ నా సార్ తెలుగు 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 టేక్. ఈరోజు చార్మినార్ బజార్కి వెళ్ళాలి, వెళ్తున్నాను. బట్టలు చాలా అవునా? తీసుకోవాలి. ఎక్కడికి నేను వెళ్తున్నావా? కూడా వెళ్తున్నాను. లేదు, ఇక్కడికి లేదు, అన్నా, లేదు, మార్కెట్కి లేదు, వెళ్తున్నావా? అవి అవి ఏ తీసుకోవడానికి మార్కెట్? వెళ్తున్నా. ఫిష్ మార్కెట్ అన్నా? బాగుంటాయి కదా అక్కడ. ఓకే. ముత్యాలు నేను ఉంటాయి, వస్తాను. అన్నీ ఉంటాయి చార్మినార్ దగ్గర. ఏవి వెళ్దామన్నా? కావాలన్నా కూడా పద. ఉంటాయి. అన్నీ దొరుకుతాయి అసలు. తీసుకుంటారు కదా. బండి తీద్దామన్నా? మీరు పద, బండి పద. తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే. మా అమ్మాయి వెళ్దాం. వస్తుంది, ఆ అమ్మాయి కోసం అని తీసుకోవాలని వెళ్తున్నాను. చార్మినార్లో మనం వెతకంది లేదు, దొరకంది లేదన్నమాట. గాజులు చాలా అరవింద్ గారు ఇద్దరు గంటలు చెప్పండి. ఇప్పుడు లోపల హలో వీళ్ళందరూ బ్రోకల్ కేసెస్ కి సంబంధించిన మొత్తం ఏంటి అది మాట్లాడాలి. అర్థమవుతుందా? నేను నైట్ గిరాకీ బాగా జరిగిందా ఇట్లా ఏంటి అది ఒక బిజినెస్ అండి, మనం దాన్ని తప్పు అనుకోకూడదు. లేదు సార్. సినిమా లాగా చూడాలి. ఇప్పుడు మీరు రండి సోమనాథ్ గారు, మీరు రండి ఓకేనా? బ్రోకల్ హౌస్ లో మాట్లాడుతున్నారు ఏంటి గిరాకీ ఎలా జరిగింది అట్లా అట్లా మాట్లాడుకోవాలి. రైట్ టేక్. ఒకసారి చూస్తాం సార్ మేము. చూడడానికి ఏముండదు అది మాట్లాడుతుంది. ఎంతసేపు వస్తుందండి? అది ఏముండదు, మీరు మాట్లాడుకోవటమే. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ ఏముండదు. అలా ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు,
ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంతే, లైట్ మర్మరింగ్. టేక్. ఏంటే రాకొచ్చినట్టుంది రాత్రి వచ్చాడు. ఎంత ఇచ్చాడే? ఏంటి ఎంత ఇస్తే ఎంత ఇచ్చాడే? చూసుకో నా పంతా ఏంటి నీకేంటి అసలు పిల్లడు బిజీ అయిపోయావంటే నువ్వు. కొంచెం బిజీ ఎప్పుడు చూడలేదు ఏంటో ఏమన్నాడే? అసలు ఏంటో అసలు నా బిజీ చెవులో మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడితే నేను కూడా వింటాను ఇక్కడ. టేక్. సిగ్గుపడకండి, సిగ్గుపడితే ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో సిగ్గు పోగా ఉండదు, మొత్తం పర్ఫార్మెన్సే. టేక్. బాగా చెప్పారు, అదే చెప్పండి. ఏంటే రాత్రి మంచికి రాకొచ్చినట్టుంది. గిరాక పోడా ఏమి ఇచ్చాడాడు? ఏమివ్వలేదు. ఏమి ఇచ్చాడాడు? ఎవరో కొత్త బిడ్డలా ఉన్నారు. రాలేదనుకుంటాను. అవునా వచ్చాడా రాత్రి? ఏంటి డబ్బులు పూర్తిగా ఇచ్చాడా లేదా? ఇవ్వలే పడిపోందా ఎంత పని చేశాడు వీడు? ఏమన్నాడు ఏడు? వాళ్ళు వస్తానన్నాడా? రాను వాడు మొహమ్మ అండ. ఇంకో సాంగ్ వినిపిస్తా. కలిపేయండి. కలిపేసేయండి. గట్టిగా వినండి మాట. మాట వినండి మొత్తం. మాట వినండి జాగ్రత్తగా. ఏడో గ్రంథం. రండి. అది హస్కీ వాయిస్ లో చెప్తుంది. 7వ గ్రంథం చేజారిపోయింది. రండి బ్రాహ్మణి. రెడీ సార్. వింటా ఒకసారి. ఒకసారి వింటాను సార్. ఫస్ట్ అది బండు పడ్డది కదా, ఆ ఎఫెక్ట్ ఒకటి ఇవ్వండి. ఓకే. అది ఇచ్చేసి డైలాగ్ కూడా విను. ఏడో గ్రంథం చేజారిపోయింది. రెడీ? ఓకే సార్. రెడీ సార్. భయం లేదు. ఓకే. అంతే. ఓకే. ఏడో గ్రంథం చేజారిపోయింది. ఓకే. యోధా సిద్ధం కావాలి. యోధా కావాలి. విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. యోధా సిద్ధం కావాలి. విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. యోధా సిద్ధం కావాలి. విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మొత్తం చెప్తాము ఒకసారి. మొత్తం విను. ఏడో గ్రంథం చేజారిపోయింది. యోధా సిద్ధం కావాలి. విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏడో గ్రంథం చేజారిపోయింది. యోధా సిద్ధం కావాలి. విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏడో గ్రంథం చేజారిపోయింది. యోధా సిద్ధం కావాలి.
చెప్పేది జాగ్రత్తగా విను. వచ్చిందా? ఓకే సార్. Ready? ఏడవ గంధం చేజారిపోయింది. యోధ సిద్ధం కావాలి. వేద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా మేడం? ఏడవ గంధం చేజారిపోయింది. అక్కడ చూడండి ఇప్పుడు వాయిస్. ఏడవ గంధం చేజారిపోయింది. యోధ సిద్ధం కావాలి. వేద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వాయిస్ ఆవిడదన్నమాట. తినదు. అంటే మనకు సినిమా మీద సినిమానే వాయిస్ తీసుకోవాలి. అంటే మనకి కొత్త సినిమాలు ఎవడు కూడా రష్ ఇవ్వడు. రష్ అంటే వీటి వేస్టేజ్ ఎవడు ఇవ్వడు. కాబట్టి ఉన్న సినిమాల మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ సినిమాల మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంకో సినిమాలు కూడా చెప్తున్నారు. కాబట్టి అట్లా. మేడం నెక్స్ట్ ఎవరు చెప్తారా? ఈ డైలాగ్ వదిలేయండి, నెక్స్ట్ డైలాగ్ చెప్పండి. ఓకే. ఇది జాగ్రత్తగా విను. మనిషిని దేవుణ్ణి చేసే 9 గ్రంథాలున్నాయి. మనిషిని దేవుణ్ణి చేసే 9 గ్రంథాలున్నాయి. రెడీ హైమా గారు? మనిషిని దేవుణ్ణి చేసే 9 గ్రంథాలున్నాయి. దేవుణ్ణి చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. చిన్న కామా ఉంది. మనిషిని దేవుని చేసే 9 గ్రంథాలుంటాయి. రెడీయా? మనిషిని దేవుని చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. రెడీయా? ఓకే సార్. వేద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనిషిని దేవుణ్ణిగా చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. మనిషిని దేవుణ్ణిగా చేసి ఫ్లో లేదు, డైలాగ్ లో ఫ్లో లేదు. మనిషిని దేవునిగా చేసే 9 గ్రంథాలున్నాయి. డైలాగ్ వాయిస్ వల్ల కాదు. రెడీ? యోధ సిద్ధం కావాలి. వేద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనిషిని దేవుణ్ణిగా చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. ఓకే. 9 గ్రంథాలున్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. వీణా మేడం. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. అది ఏర్పాటు చేసింది అశోకుడు. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. రెడీయా? అవి ఏర్పాటు చేసింది అశోకుడు. కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అసలు అది ఏర్పాటు చేసింది అశోకుడు. మనిషిని దేవుణ్ణిగా చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. ఈ 9 గ్రంథాలున్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. రెడీ? రెడీ సార్. మనిషిని దేవుణ్ణిగా చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. అశోకుడు ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. రెడీ ఇప్పుడు బ్రాహ్మణి. అశోకుడు ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. ఆ 9లో ఇప్పటికే ఒకడు 7 సొంతం చేసుకున్నాడు. ఏడొకడు సొంతం అవి ఏర్పాటు చేసింది అశోకుడు. ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. ఆ 9లో ఇప్పటికీ ఏడొకడు సొంతం చేసుకున్నాడు. రెడీయా? ఓకే సార్. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. ఆ 9లో 7 ఇప్పటికి సరే సార్. ఇప్పటికి 7 సొంతం చేసుకున్నాడు. వన్స్. మనిషిని దేవుణ్ణిగా చేసే 9 గ్రంథాలు ఉన్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. ఆ 9లో ఇప్పటికే 7 లిప్ టిక్ 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 లిప్ సౌండ్ వస్తుంది. నీళ్ళని తాగండి. రెడీ? ఉన్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. ఒకడు సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గరవుతున్నాడు. మేడం నెక్స్ట్ టైం కదా. 8కి దగ్గరవుతున్నాడు. 8కి దగ్గరవుతున్నాడు. రెడీయా? రెడీ సార్. ఒకడు సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. 8కి కటింగ్ ఎందుకు? 8కి దగ్గర అవుతున్నాడు. సింగిల్ పదం. 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. అంత అలవాట్ల ఓకే సార్. గట్టి వాయిస్ లేదు. 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. మేడం వాయిస్ ఓవర్ చెప్పి బాగా అలవాటు అయినట్టు. ఉన్నాడు.
8కి దగ్గర అవుతున్నాడు. చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. ఈ రెండు చెప్పండి. 8కి దగ్గర అవుతున్నాడు. 9ని చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. 8కి దగ్గర అవుతున్నాడు. 9ని చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. ఓకే సార్. అర్థం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. 9ని చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. రెడీయా? ఓకే సార్. ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. 9కి దగ్గర ఒక్క నిమిషం సార్. 9కి దగ్గర అవ్వకుండా వాడిని 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. 9ని చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. రెడీ సార్. రెడీయా? ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గర అవుతున్నాడు. 9ని చేరకుండా వాడిని నువ్వే ఆపాలి. వాయిస్ ఓవర్లు అట్లా ఆపాలి. అది చెప్పి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దృశ్యమంజముల వాయిసం చెప్తారా అరవింద్ గారు? దృశ్యమంజముల వాయిసం అమరేంద్ర బాహుల అంగుళం చెప్తారా? అది ఏంటో చెప్పు. దృశ్యమంజముల వాయిసం అమరేంద్ర బాహుల అంగుళం చుప్పు మొత్తం దబ్బులం మొత్తం దప్పడం. ఇది ఒక్కటి అర్థమైంది. దృశ్యమంజముల వాయిసం అమరేంద్ర బాహుల అంగుళం చుప్పు మొత్తం దబ్బులం ఏది ఆ బిల్డింగ్ బయట మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అంటే రోడ్డు మీద వెళ్ళండి సార్ మీరు కూడా ఇద్దరు రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారు. బాగుంది. దృశ్యమంజముల వాయిసం అమరేంద్ర బాహుల అంగుళం చుప్పు మొత్తం దబ్బులం దృశ్యమంజముల వాయిసం అమరేంద్ర బాహుల అంగుళం చుప్పు మొత్తం దబ్బులం. రెడీ? ఈ రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారుగా? రెడీ? టేక్. అరే మనం ఎక్కడికి వెళ్ళాలి కూడా తెలియట్లేదు. ఈ రోజు షాపింగ్ ఖచ్చితంగా వెళ్ళాలి. దీనక్క రెడీగా ఉండు. చలో చలో. కూరగాయలకు వెళ్ళాలి. బ్రాహ్మణి వెళ్ళాలి. అందరూ టేక్ ఆఫ్ ఒకటేసారి చేయాలి. అందరూ ఒకటేసారి స్టార్ట్ చేయాలి. రెడీ? 1 2 3 టేక్. అరవింద్ ఖచ్చితంగా కూరగాయలకేంటి ఎప్పుడు చూసిన కూరగాయలు. ప్రతిసారి అరవింద్ అని పెట్టకండి. ప్రతిసారి అరవింద్ ఏదో సినిమా ఏ ఫిలిం అరవింద్ అయితే ఓకే సార్. ఒకసారి అరవింద్ ఓకే రైట్. అరవింద్ అంటే సినిమా ఏదో అరవింద్ సబ్జెక్ట్ అనుకుంటారు. ఓకే. రెడీ? చిప్పమంతా తప్పడం. డైరెక్ట్ దృశ్య మాధ్యమం అమరేంద్ర బాహులం. టేక్. ఈ రోజు ఖచ్చితంగా నేనైతే కూరగాయలకు వెళ్ళాలి. ఎప్పుడు బజార్ వెళ్దాం. మనం రేపైన సినిమాకి వెళ్దాం. తొందరగా తీసుకొని ఎప్పుడైనా ఏ సినిమాకి వెళ్దాము? ఫిష్ మార్కెట్ కొత్త సినిమాలు వచ్చాయి నాకన్నా. తొందరగా వెళ్ళిపోదాం. రైతు బజార్ పోదామా? రైతు బజార్. రైతు బజార్ అక్కడ కేపీహెచ్బియా? పండగ దగ్గరికి వస్తుంది. అసలు బట్టలు చలో, చలో. పేర్లు KPHB అవి చెప్పకండి. మార్కెట్కి వెళ్దాం. ఎందుకంటే సినిమా బాంబేలో జరిగింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? అర్థమైందా? ఓకే సార్. చిప్ప మొత్తం తప్పడం మనం అందరం వెళ్ళాలండి. తొందరగా వెళ్ళిపోదాం. ఈ రోజు మార్కెట్కి ప్రతిరోజు పోదాం. అలాగే వెళ్దాం. తొందరగా వెళ్దాం. తీసుకొని బండి తీయండి. అక్కడ ఓకే, ఓకే, సినిమాలు ఓకే. వెళ్ళాలి అనుకొని. స్కూటీయా? సినిమాలు అవి లేదు, లేదు. చెప్పకండి. అసలు పండగకి కారా? ఖచ్చితంగా బట్టలు తీసుకోవాలి. ఓకే. జ్యువెలరీ లేదు. తీసుకోవాలి. ఆటో మీద కొత్తగా ఆటో వెళ్దాం. ఓకే. బట్టలు తీసుకోవాలి. ఓకే. మా ఓకే. వారు ఉండాలి. మంచిగా చాలా చలో, చలో. ఉండాలి. కూరగాయలు తీసుకోవాలి. అక్కడ చాలా పిల్లలు కూడా తీసుకెళ్ళాలి. ఓకే, ఓకే. లేకపోతే ఆటో వెళ్దాం. సరిగ్గా తెలియదు. ఆటో అన్నట్టు ఏం లేదు. మనం ఏదైనా ఓలా బుక్ చేసుకుందాం. ఓకే, ఓకే. వెళ్దాం. ఏదో ఒకటి బుక్ చేసుకుందాం. కారం ఏదో ఒకటి. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా సంతకి వెళ్తున్నారు. ఈ రోజు వెళ్ళాలి. లేదు లేదండి. ఎప్పుడు ఖచ్చితంగా చూసినా వెళ్ళాలి. చూడు, చూడు. మేము కూడా వస్తామండి సంతకి. సినిమాకి వెళ్దాము. లేదు లేదు. ఆ ఏ తర్వాత సినిమా అని నుంచి పిక్నిక్ వెళ్దాం. లేట్ అయిపోతుంది కదా. మేడం మేడం నడవండి మేడం. అరే నడరా. మాట్లాడండి అందరూ. నిన్నే. లేదండి. అసలు పద, పద. మన బంగారం ఎండ ఇప్పుడు ఉడుకుతున్నా. చాలా పెరిగిపోయింది కాబట్టి ఈ రోజు తీసుకోవాలి. పెళ్లిళ్ళ సీజన్ కూడా కానీ వెళ్దాం పదండి. కానీ లేదండి. అన్ని మీరు ప్రైస్ అంటున్నారు మార్కెట్ కానీ చేసి తొందరగా వచ్చేద్దాం బయట. రేట్ ఓకేనా? తగ్గిందని చెప్తున్నారు. ఈరోజు కూరగాయలు కాదు, ఫిష్ కావాలి నాకు. ఫిష్ లేదు, లేదు, లేదు. లేదు. అసలు ఫిష్ మార్కెట్. ఫెస్టివల్ రండి, రండి.
మొత్తం తప్పడం ఏది పెట్టినా మాట్లాడాలి కంటిన్యూస్గా అట్లా రావాలి. ఇది సౌండ్ ప్రూఫ్ స్టూడియో అనమాట. కూర్చోండి.